అందరికీ నమస్కారం. రొంత చూడండి అబ్బా మూడ్ ఆఫ్ ఆంధ్రాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్, మన అందరి ఛానల్. సాక్షి పత్రిక అంటే ఎవరిది అనుకుంటానేం ఇన్నాళ్ళు? అది జగన్మోహన్ రెడ్డి గారిది అనుకుంటానేం. నిజమే కదా? 2007లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాక్షి పత్రిక ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్నేళ్లకు సాక్షి ఛానల్ కూడా ప్రారంభించినారు. అప్పుడు కూడా జగన్ గారే దానికి నాయకత్వం వహించండా. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు బతికే ఉండే. 2007లో సాక్షిని పెట్టడానికి కారణం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు తన ప్రత్యర్థులను మీడియాను అడ్డం పెట్టుకొని బాగా బదనాం చేస్తున్నాడు. అంటే తనకు కావాల్సింది మీడియా నుంచి తీసుకుంటున్నాడు, మీడియాకు కావాల్సింది ఆయన ఇచ్చన్నాడు. ఇది అన్నమాట లెక్క. అయితే మరీ మీడియా దాడి ఎక్కువ కావడంతో ఇది మనకు ఒక సొంత మీడియా అవసరం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు భావించినారు. ఆయన కొడుకు సారథ్యంలో సాక్షిని ప్రారంభించినారు. అంతవరకు బాగానే ఉంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంకా రాజకీయంగా జగన్ గారు బాగా బిజీ అయినారు. అంటే సొంత రాజకీయ పార్టీని పెట్టుకున్నాడు ఆయన, వైసీపీని. దాంతో మీడియా బాధ్యతలను ఆయన సతీమణి భారతి గారికి అప్పగించినారు. అప్పటి నుంచి భారతి గారే సాక్షి పేపర్ను అట్లే ఛానల్ను కూడా చూచన్నారు. ఇది జరుగుతున్న వ్యవహారం. సాక్షి చైర్పర్సన్ ఎవరంటే భారతి గారే అని ఆ మీడియా సంస్థకు సంబంధించిన ఉద్యోగులు అట్నే బయట సమాజం కూడా అనుకుంటా ఉండేది. కానీ ఈరోజు సాక్షికి భారతి గారికి ఎలాంటి సంబంధం లేదని వార్త వచ్చింది. ఆ వార్త రాసింది కూడా ఏ టీడీపీ అనుకూల మీడియానో కాదు, స్వయంగా సాక్షి పత్రికలోనే రాసినారు. అది సందర్భం ఏంటంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ సమావేశం జరిగింది కదా. ఆ సమావేశంలో గత 5 ఏళ్లలో సాక్షి మీడియాకు అప్పనంగా ప్రభుత్వ సొమ్ము కట్టబెట్టినారు. దానిపైన విచారణకు ఆదేశించాలని నిర్ణయించినారు. దీనికి సంబంధించి కౌంటరు ఇచ్చే క్రమంలో సాక్షి ఏమని రాసింది? సాక్షిని టార్గెట్ చేసింది గవర్నమెంటు, అందుకే విచారణకు ఆదేశించింది అని చెప్పినారు. వైఎస్ జగన్ గారి సతీమణి భారతి గారు సారథ్యం వహిస్తూ అంటే సాక్షి పత్రికకు నిధులు ఇచ్చినారని నిన్న ఈనాడులో ఇట్లా వాళ్ళ అనుకూల మీడియాలో రాసినారు కదా. అందుకు కాబట్టి ఈరోజు కౌంటర్గా ఏమని రాసినారంటే, సాక్షికి భారతి గారు చైర్పర్సన్ కాదు, అట్నే డైరెక్టర్ కూడా కాదని ఆ పత్రికలో రాయడం ఆశ్చర్యం కలిగించింది. ఊరిని ఇది ఎవరికి తెలియదే, ఇంతకు ఆమె ఎప్పుడు తప్పుకునేదబ్బా ఆ పత్రిక నుంచే అని అందరు గుసగుసలు ఆడుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, విచారణ అని మేము చెప్పగానే భయపడి అసలు ఈ సాక్షికి భారతి గారికి సంబంధం లేదని ఆ పత్రిక రాసిందని అంటున్నారు. మరి దీనిపైన రానున్న రోజుల్లో రచ్చరచ్చ జరిగే అవకాశాలు అయితే కనిపించండాయి.